నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ నిజాం కాలం నాడు దళితులకు ఇనాంగా ఇచ్చిన భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరుతో ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు। ఈ విషయంపై దళిత ఐక్య వేదిక నేతలు దళితులు ఆర్డీఓ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు। ఆ జాగకు ఏం కాదు సార్ 100% చూసే బాధ మాది। ఏదైతే 2 గుంటలు 3 గుంటలు 4 గుంటలు ఏదైతే ఉంటుందో ఆ జాగకు ఏం కాదు సార్। మరి గత 100 సంవత్సరాల నుంచి సుల్తానాబాద్ దళితులకు ఏదైతే మరి ఇనాం కింద ఇచ్చినటువంటి దాదాపు 30 ఎకరాల పైచిలుకు భూమి ఏదైతే ఉందో మరి గత 100 సంవత్సరాల నుంచి మరి ఈరోజు 3వ తరం ఆ భూములలో నివాసం ఏర్పాటు చేసుకొని పక్క గృహాలను ఏర్పాటు చేసుకొని మరి బతుకుతూ ఉన్నారు। మరి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరుతోని తీసేయాలన్నటువంటి ప్రయత్నాన్ని మరి చేస్తూ ఉంది। ఇప్పుడు క్రమబద్ధీకరణ గుంటకు 75,000 రూపాయలు మరి క్రమబద్ధీకరణ పేరిట పేదల దగ్గర దళితుల దగ్గర ప్రభుత్వం మరి ఆ డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది। వాళ్ళు గుంటకు 75,000 రూపాయలు కట్టి క్రమబద్ధీకరణ చేసుకునేటువంటి పరిస్థితులు లేరు। దళితులను వంచేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది। అదే కాదు మరి ఏదైతే గత 100 సంవత్సరాల నుంచి 2 గుంటలు 3 గుంటలు 4 గుంటలు ఏదైతే మరి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని 100 సంవత్సరాల నుంచి నివసించేటువంటి కుటుంబాలను ఈరోజు రోడ్డు మీద పడేసి క్రమబద్ధీకరణ పేరుతోని వాళ్ళను ఆ భూములకి వెళ్ళి బయటికి నెట్టేటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి ఆ దళితులకు న్యాయం చేసే వరకు మరి అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి దళితుల పక్షాన పోరాటం చేస్తాం। ఎవరైతే ఈరోజు ఆ భూములలో దున్నుకుంటా ఉన్నారో ప్రభుత్వమే చెప్తా ఉంది కాబట్టి వాళ్ళకు 5 గుంటల 10 గుంటల 20 గుంటలు ఎంత ఉంటే అంత ఎవరిది వాళ్లకు మరి పట్టా పాస్బుక్లు ఇచ్చి ఆ దళిత కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం। అందులో 58 జీవో ఏదైతే ఉందో దాన్ని మేము 100% స్వాగతిస్తున్నాం। కానీ 59వ జీవో ఏదైతే ఉందో అది మరి పేదోళ్లకు ధనికులకు ఇద్దరు కూడా క్రమబద్ధీకరణ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది। నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ధనవంతులను మరియు పేదోళ్లను ఒకటే రకంగా ఏ విధంగా మీరు ఒకటే తాటి మీదకి ఒకటే విధానంలో ఏ విధంగా మీరు చూస్తారు? ఈరోజు డబ్బున్నవారు ఏ విధంగానైనా క్రమబద్ధీకరణ కొరకు వాళ్ళు ఏ విధంగానైనా చేసుకోగలుగుతారు, లేదా మధ్యతరగతి కుటుంబీకులు పరపతున్న వాళ్ళు ఏ సప్పో చేసుకుంటూ కావచ్చు। కానీ నిరుపేదలు రెక్కాడితే డొక్కాడనేటువంటి వాళ్ళు ఈరోజు కూలి చేసుకుని ఈరోజు బ్రతికేటువంటి వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూములను ఏ విధంగా పైసలు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకపోవడం ఇది నిజంగా విచారకరం। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అధికారులకు సూచనలు ఇవ్వాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। నిరుపేదలు చెల్లించలేరు కాబట్టి దళితులను మరియు నిరుపేదలైనటువంటి ఇతర కులాలందరికీ కూడా ఈ యొక్క 59 జీవో నుంచి మినహాయింపునిచ్చి వాళ్ళందరికీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయడం, ఉచితంగా పట్టాలు ఇవ్వడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఎలిగేడు మండలం శివపల్లిలో కోడి పందాలు ఆడిన 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు। ఎలిగేడు బుర్హామయ్యపేట శివారు ప్రాంతం పంట పొలాల్లో ఈ కోడి పందాలు నిర్వహించారు। విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా దాడులు చేసి 11 మందిని వారి వద్దనున్న 11 బైకులు 40,700 రూపాయలు 7 సెల్ ఫోన్లు 6 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు। కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ రఫీక్ ఖాన్ తెలిపారు।
మండలం హరిపురం గ్రామంలో గుండేడి సదయ్య అనే రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఆదివారం సాయంత్రం చనిపోయాడు. మృతుడు గ్రామంలో అందరికీ సన్నిహితంగా ఉంటూ సహాయం చేసేవాడు. ఆయన మృతితో హరిపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు, బీజేపీ నేత కర్రె సంజీవరెడ్డి సదయ్య అంత్యక్రియలో పాల్గొని మృతుని కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఇవే ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.